తెచ్చుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. సూపర్ రైట్. ఆ తర్వాతనే మన మైండ్ సెట్ లో ఒకటి ఉండిపోయి ఉండాల. ఎవరైనా మన తల్లిదండ్రులు ఏదైనా సరే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తల్లిదండ్రులు ఏంటంటే ఒక అక్క కొడుకో మామ కొడుకో ఉంటారు. ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఒకప్పుడైతే ఒక వయసులో మనం నిజంగా మాట్లాడుకోవాలంటే ఒకప్పుడు మనం తినే ఫుడ్లో కల్తీ లేదు. ఆ కల్తీ లేనప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఒక సర్టైన్ వయసు వచ్చినప్పుడే మనకి మెచ్యూరిటీ వయసు వచ్చినప్పుడే మెచ్యూరిటీ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు అనేకమైనటువంటి కల్తీ ఫుడ్ తింటున్నాం. ఆ కల్తీ ఫుడ్ తింటే అనేకమైనటువంటి రోగాలతో పాటు మనుషుల శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. మరి అలాంటప్పుడు ఆ తినే ఫుడ్ వల్లనే మనం ఒక వాళ్ళు కూడా ఇప్పుడు 11-12 సంవత్సరాలకి మెచ్యూరిటీ అవుతున్నారు. అలా వేయడం వల్ల ఏం చేస్తున్నారంటే ఏమైనా అవుతుందో ఏమో, ఏం చేస్తుందో ఏమో, ఏం జరుగుతుందో ఏం ఆ సంబంధాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కొన్ని చోట్ల ఆర్థికంగా ఇబ్బంది వల్ల కొన్ని చోట్ల, లేకుంటే సకాలమైనటువంటి 3-4 రకాలుగా ఆలోచించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్నారు. అలా చేయడం వల్ల చాలా రకాలుగా ఆ తల్లి చాలా ఇబ్బంది పడిపోతారు. అలాంటి వరి కట్టడానికి ముందుగా చేయాల్సినది ఏంటంటే ఈరోజు మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. అంటే ఇప్పుడు పుస్తకాలే మొయ్యలేని మీ శరీరాలు, ఆ పుస్తకాలు మొయ్యలేని ఆ బిడ్డ, ఆ తల్లి కడుపులో 9 నెలలు బిడ్డని ఏ విధంగా మోయాలా, మోసినప్పుడు ఆ తల్లి డెలివరీ ఏ విధంగా నరకం అనుభవించాలా అన్న విషయాన్ని తల్లిదండ్రులకు కూడా తల్లికి తెలిసింటది. కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల ఏదో రకంగా వాళ్ళు ఆలోచించే విధానాన్ని మనం మార్చాలి. ఆ మార్చే కార్యక్రమమే ఈ బాల్య వివాహాలు. కాబట్టి అందులో ముఖ్యంగా మనం ఏం చెప్తున్నామంటే, ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాలే నీవు నిద్రించి లోకం పోకట మార్చాలే, ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాలే నీవు నిద్రించి లోకం పోకట మార్చాలే, నిద్రించి లోకం పోకట మార్చాలే. ఇక్కడ చాలా మంది కూడా ఆడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు బాల్య వివాహ విముక్తి రథమని ఈ యొక్క మండలంలో అన్ని గ్రామాల్లో విద్యార్థినులకు చాలా చక్కగా కళాజాతర ప్రోగ్రాం ఏర్పాటు చేసి అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఎంతోమంది సిడిపిఓని కానివ్వండి, ఈ యొక్క సూపర్వైజర్ కానివ్వండి, అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, మరి ఈ యొక్క లలితమ్మ అనే ఆయమ దాదాపుగా ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని అవేర్నెస్ ప్రోగ్రాంగా తీసుకొని పల్లెల్లో మరి బాల్య వివాహాలని అరికట్టాలి అనేటువంటి నినాదంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి మూకుమ్మడిగా ఈ రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క రథాలని ఏర్పాటు చేసి అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి సహృదయం మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. దానికి ఈరోజు అందరూ కూడా సంఘీభావం తెలుపుతూ ఈ యొక్క ప్రోగ్రాం విజయవంతంగా చేయాలి, పిల్లల్లో అవేర్నెస్ రావాలి. అన్ని గ్రామాల్లో మరి తిరిగి చెప్తున్నటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ కళాజాతర ప్రోగ్రాం చాలా అద్భుతంగా పిల్లలకు మైండ్కి ఎక్కే విధంగా బాగా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పిల్లలు ఈ బాల్య వివాహాలని గతంలో ఉండేటివి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడంతో చాలా తీవ్రంగా ఇలాంటి బాల్య వివాహాలకు మరి అరికట్టాలనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకురావడంతో అనేకమైనటువంటి బడ్జెట్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం అంతా కూడా తిప్పుతున్నారంటే మనం అందరం ఈ శారదా విద్యానికేతన్ నుంచి విద్యార్థులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం వాళ్ళు చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలు కానివ్వండి, ఈ కళాజాతర ప్రోగ్రాం కానివ్వండి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులతో ముచ్చటించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి తద్వారా తెలియజేస్తున్నా. దీనితో పాటు విద్యతో పాటు స్పోర్ట్స్ కానీ కూడా భక్తి శక్తులతో ఉండాలంటే భక్తి అవసరం. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవాలి. అదైతేనే మనం ఎవరైతే భగవంతుడు ఉన్నాడనేటువంటి ఆలోచన మనలో ఎవరికి భయపడతాం? మనం భగవంతుడికి భయపడతాం. మనం కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన పెద్దలు కానీ పురాతనం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ఏంది? మనకు భగవంతుడు ఉన్నాడనేటువంటి దృఢ సంకల్పం మీలో రావాలి. అందుకే ఆధ్యాత్మిక శక్తి మీలో వచ్చింది అనుకుంటే మన పెద్దలు కానీ, పిల్లలు కానీ,
భక్తి అనేది ప్రధానమైన అంశం ఈరోజు ఈ కలియుగంలో. ఎందుకంటే ఈ భక్తి లేకపోతే దాదాపుగా ఎంత చదివినా ఈ సెల్ ఫోన్లకు దానిలకు కూడా ఏది చూడాలా ఏది చేయాలా అనేటువంటి కళాజాతరంలో ఉన్నటువంటి మిత్రుడు చెప్పడం జరిగింది. మరి దాన్ని మనం ఎక్కడ సబ్జెక్ట్లో ఏదైతే లీనం కావాలి అనే దాని మీద మీరు అందరూ కూడా స్టడీ చేసుకుంటే మీ ఫ్యూచర్ కూడా బాగుండేయాలి అనుకుంటే మీ మీ మతాలకు సంబంధించినటువంటి ఏసైతే బైబుల్ చదువుకోండి, ముస్లిం అయితే మహమ్మద్ ప్రవచనాలు చదవండి, హిందువు అయితే భగవద్గీతని ఆచరించండి. ప్రేయర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఈరోజు ఈ కలి పురుషుడు కలియుగ మాయ చాలా దృఢమైనగా మన మీద ఉన్నాడు కాబట్టి మనం ఆ కలి యొక్క పురుషుని జయించాలంటే మాత్రం ప్రతి మనిషిలో క్రోధము, లోభము, మోహము, కామము, మద, మాత్సల్య ఈ 6 గుణాలు మనకు ఆధ్యాత్మిక శక్తి ప్రతి ఒక్కరిలో అవలంబించుకోవాలి. భక్తి అవసరం. ఈ భక్తి నుంచే మనం విముక్తి అవుతామని చెప్పేసి సభాముఖంగా ఆ భక్తి లేకపోతే మనం అందరం కూడా పెడదావన పడి చాలా ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఎవరైతే భయమని, ఎవరైతే మన పెద్దలు గౌరవిస్తూ, ఎవరినైతే భగవంతుడిగా భావిస్తూ మనకు నేర్పించినటువంటి విధానాన్ని చక్కగా మనం మలుచుకొని మన యొక్క జీవిత విధానాన్ని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించి గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని భక్తి ద్వారా ముక్తి పొందాలని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను.